అట్లుంటది ఫ్యాన్స్తోని. ఎంత స్టార్ అయినా కానీ నోరు జారితే మాట పొల్లు పోతే సారీ చెప్పాల్సిందే. లేకుంటే ఫ్యాన్ స్పీడ్ని తట్టుకోవడం ఎంత పెద్ద స్టార్కైనా కష్టమే. చరిత్ర చెప్తున్న నిజం ఇదే. చరిత్ర నేర్పించిన పాఠం కూడా ఇదే. ఎన్ని వివాదాలు, ఎన్ని వివరణలు నోరు జారనేలా, తర్వాత సారీ చెప్పనేలా అనిపిస్తున్నాయి. కొందరుంటారు కాంట్రవర్సీకి ప్యాంటు చొక్కా వేస్తే అచ్చు అలానే ఉంటారు అనుకునే వ్యక్తులు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మైక్ అందుకుంటే వివాదంలో కాలు పెట్టాల్సిందే అన్నట్లుగా ఉంటుంది వాళ్ల మాట తీరు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉంటారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయన వివాదాల ఎక్కాల బుక్ ఓపెన్ చేస్తే లెక్క పెట్టలేనన్ని వివాదాలు ఆయన డిక్షనరీలో తచ్చాడుతూ ఉంటాయి. క్రికెటర్ వార్నర్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు క్రికెట్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. తర్వాత బ్రహ్మానందంపై ఆయన వేసిన కుళ్ళు జోకులకు తోటినట్లే కన్నెర్ర చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కూడా గౌరవప్రదమైన పురస్కారం అందుకుంటూ పక్క రాష్ట్ర నటుడిపై అగౌరవప్రదమైన పదాలను ప్రయోగించారు. కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజిఆర్ కాంతారావు గారిని చూసి. రాజేంద్ర ప్రసాద్ మాటలపై తమిళనాడు ఇండస్ట్రీ భగ్గుమంది. As a part of the film industry, I am requesting you to tender an apology from your heart. I think you will justify it. Thank you, Dr. Rajendra Prasad garu. ఇటు ఎంజీఆర్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాకెక్కి రాజేంద్ర ప్రసాద్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు రాజేంద్ర ప్రసాద్ సారీ చెప్పక తప్పలేదు. தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பற்றி சும்மா ஜாலியாக பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆகிட்டு வந்துடுச்சு. அது இப்போது யார் பண்ணாங்கன்னு தெரியாது, வேணுமென்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்றும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளோ தைரியம் எனக்கு உறுதியாக சொல்கிறது, இந்த தப்பு இந்த வாட்டி மன்னிச்சுக்கிங்க, இதோட ఇది విట్టురుగా ఉంగల్ రాజేంద్ర ప్రసాద్. మొన్నటికి మొన్న హీరో మహేష్ బాబు విషయంలోనూ డైరెక్టర్ హరీష్ శంకర్ తొందరలో ఒక మాట జారారు. ఆయన ట్వీట్ పై ఫ్యాన్స్ శివాలెక్కడంతో టీవీ9 వేదికగా సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సూపర్ స్టార్ ఫ్యాండమ్ ఉన్న ఆయనని నాకు ఏమాత్రం నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం కానీ, నన్ను ఏమాత్రం నాకు ఒక ట్వీట్ చేయాల్సిన అవసరం కానీ లేని వ్యక్తి, మనస్ఫూర్తిగా అంత అభినందించిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఒక ట్వీట్ చేసినా, నేను నిన్న చెప్పాను అది మహాపాపం అండి. నేను చాలా ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని. ట్వీట్ పూర్తిగా చదవకపోవడం అనేది నేను తప్పు అనుకోను, బట్ పొరపాటు, అది ఖచ్చితంగా పొరపాటు. డెఫినెట్గా అలాంటి ట్వీట్లు ఏ డైరెక్టర్ వేసినా ఏ ఫ్యాన్స్ హట్ అవుతారండి, ఫ్యాన్స్ హట్. అందుకే నేను అపోజిట్ లెటర్ పెట్టినప్పుడు కింద కామెంట్లు ఫ్రీ వదిలేశారు. హీరోయిన్ కీర్తి సురేష్ డాన్స్ పై చిరంజీవి తమిళ హీరో విజయ్తో పోల్చుతూ విజయ్నే బెటర్ అనే అర్థంలో మాట్లాడడం ఫ్యాన్స్ ను బాగా హట్ చేసింది. తర్వాత కీర్తి సురేష్ అపాలజీ చెప్పాల్సి వచ్చింది. ఇక బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఫ్యాన్స్ ఆగ్రహానికి సారీ చెప్పక తప్పలేదు. కాంతారా మూవీలో రిషబ్ శెట్టి హావభావాలను వెటకారంగా రణ్వీర్ సింగ్ చేసిన ఇమిటేషన్ ఫ్యాన్స్ కు ఇరిటేషన్ తెప్పించింది. కన్నడ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో అబ్జెక్షన్ చెప్పడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎన్నో సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకున్నాయి. అందుకే మైక్ అందుకున్నప్పుడు ఒంటిని నోటిని అదుపులో ఉంచుకోవాలంటారు సీనియర్స్.